సర్లేరా, రా కూర్చో. కూర్చుంటాంలే. ఇంకేంటి విశేషాలు? ఇంకేమున్నాయి, ఖాళీయే. ఏంటి, స్కూల్ రీఓపెన్ అయిందిగా, నువ్వు వెళ్ళట్లేదా? అరే అరమ్మాకురా, చెప్పలేదా మీ అమ్మకి రీఓపెన్ అయినట్టు స్కూలు? లేదురా, ఇంకా చెప్పలేదు. నువ్వెప్పటి నుంచి వెళ్తావు? నేనా, సోమవారం నుంచే. అయితే నేను కూడా సోమవారం నుంచే వస్తాను. బాబు, ఆప్కి అమ్మా కాహే? ఎవర్రా ఈవిడ? కొత్త పని మనిషిరా. ఈవిడకి హిందీ తప్ప తెలుగు రాదు మాట్లాడడం. ఓహో, హిందీ పని మనిషా? కిచెన్ రూమ్. శుక్రియా. ఏ బండరాజు, నీకు హిందీ వచ్చా? ఆవిడికి కొంచెం ఇంగ్లీష్ వచ్చు అన్నమాట. అలా మేనేజ్ చేసేస్తున్నాం. ఓహో అవునా? నువ్వు అలా అంటావా? నిన్న మొత్తం నేను ఇరుక్కున్నాను తెలుసా. ఈవిడేమో వచ్చి కోమంటుంది. ఏం అర్థం కావట్ల. తర్వాత ఈవిడ చేతులు చూసి ఇలా ఊపుతుంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఈవిడ పని మనిషి, పని చేయడానికి వచ్చింది అని చెప్పి. పని అడగడానికి వచ్చిందని ఆ తర్వాత అర్థమైందిరా. ఇంకోటి, మా అమ్మ ఏమో హిందీ చదువుతున్నావుగా, ఆవిడ చెప్పేది అర్థం కాదా నీకు అని తిట్టేస్తుంది. ఆవిడేమో झाड़ू पोछा काम पचा అంటుంది, ఏమేమో చెప్తుంది. ఎలాగైతే బయట పడ్డావుగా, సర్లే ఇంకేంటి? ఏం బయట పడ్డావురా? ఆవిడ ఎక్కడే పని చేస్తుంది. ప్రతి నిమిషం ఏ హిందీలో మాట్లాడిద్దాం, మా అమ్మకి ఏం ట్రాన్స్లేట్ చేయాలో అర్థం కాక ఎప్పటికప్పుడు గూగుల్లో చెక్ చేసుకుంటున్నా. పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు. ఏంట్రా బుల్రాజు, ఎప్పుడొచ్చావు? ఎప్పుడు వచ్చానంటే ఇన్ని అడిగాను, మీరేదో పనిలో ఉన్నారని చెప్పాడు. ఓహో సర్లే, కాఫీ తాగుతావా? నేను తాగుతానమ్మా, నాకు తల పట్టేసింది. నీకు ఏ రోజు తల పట్టలేదు నాయనా, ఎప్పుడు చూడు తల పట్టింది అంటావు. కాఫీ అడగొచ్చుగా. ఆగండి, మీ ఇద్దరి కోసం కాఫీ తెప్పిస్తా. ఎక్కడి నుంచి తెప్పిస్తావమ్మా? హోటల్ నుంచి తెప్పిస్తావా కాఫీని? కాఫీతో పాటు టిఫిన్ కూడా తెచ్చేయమని చెప్పు. అమ్మ బండరాజు, నువ్వు ఆగు. టిఫిన్ కాఫీ నేనేమి హోటల్ నుంచి తెప్పించట్లేదు. ఆ అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయి పేరేంట్రా? ఆ అమ్మాయి పేరు మసూరియామా. మసూదాలాగా మసూరియా ఏంట్రా? నాకు అలాగే అనిపించింది బుల్రాజు, ఏదో మసూదాలాగా. నాకేమో ఈ అమ్మాయి పేరు రావట్లేదు. మసలోడా. అమ్మోయ్, మసలోడా కాదా ఆవిడ పేరు, మసూరియా. నువ్వు ముయ్యరా పింజరి అదవా. 3 కాఫీస్. మీరు 3 కాఫీస్ అన్నారు, ఆవిడకి అర్థమైందా? ఏమోరా, నాకైనా ఏం తెలుసు ఆవిడ ఏం వెళ్ళి ఏం తెచ్చిద్దో. ఒరే బండరాజు, అడగరా ఆవిడికి అర్థమైందో లేదో. ఆంటీ 3 కాఫీస్. ఓకే ఓకే ఓకే. అరే నేను 3 కాఫీస్ అనే చెప్పాను కదరా. ఇంగ్లీష్లో చెప్పేదట్టయితే నేను చెప్పడం నాకు రాక ఏంటి, హిందీలో చెప్తామని నిన్ను చెప్పమని చెప్పా. ఇంకేంటి బుల్రాజు విశేషాలు? స్కూల్ ఎప్పుడు? స్కూల్ అనేది ఎప్పుడో తెలిసేశారనుకోండి. నేనైతే రేపు సోమవారం నుంచి వెళ్దాం అనుకుంటున్నా. బండరాజు, స్కూల్ ఎప్పుడో తెరిసేశారంటగా, నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇంకా? అమ్మా, అది నాకు కూడా ఈడొచ్చాకే తెలిసింది. సోది మాటలు చెప్పకు. సర్లే కానీ సోమవారం నుంచి వెళ్తున్నాడంట, నువ్వు సోమవారం నుంచి వెళ్ళు. అమ్మయ్యా, కాఫీ వచ్చేసింది. ఇంటికి తప్ప దేనికి పనికి రావురా నువ్వు. ఏంటమ్మా, ఈ ఆంటీతో హిందీ మాట్లాడడానికి నేను పనికి రాలేదా నీకు? నువ్వు మరీ చెప్తావు. వచ్చాడండి ప్రైమ్ మినిస్టర్, ఈడు మాట్లాడకపోతే అసలు ఆవిడతో మాట్లాడడమే రానట్టు చెప్తావు. మరి ఓవర్ యాక్షన్ చేయకు. కాఫీ తీసుకో. ఇదిగోరా బుల్రాజు, తీసుకో. ఇదో మా కాల్లో కాఫీ. और अभी क्या चाहिए आपको? नो नो. నీకు హిందీ వచ్చేసింది ఆంటీ? నాకు ఏ లాంగ్వేజ్ అయినా అర్థమైతే ఏంటంటే నేను మాట్లాడలేను అంతే. అబ్బో, నిన్నెవరో నన్ను మాట్లాడమని చెప్పారు. చూసుకుని కాఫీ తాగు. బాగుందా ఆంటీ కాఫీ? అలా తాగావు, గేద కుడికి తాగినట్టు. వచ్చాడండి ఈడు చెప్తున్నాడు. అసలు ఈడు మరీ దారుణం, ఏదో తాగినట్టు అంటాడు. ఈడు చెప్తున్నాడు నీకు బుల్రాజు. మరి ఎక్కువ నవ్వుకో, కాఫీ గొంతులో పట్టద్దు. సర్లే ఆంటీ, మేము ఆడుకోవడానికి వెళ్తాం. బాయ్. జాగ్రత్తగా వెళ్ళి ఆడుకోండి, అలాగే తొందరగా వచ్చేయండి, సరేనా? ఓకే అమ్మా. అమ్మాయి, ఓ అమ్మాయి, ఈ అమ్మాయి పేరేంట్రా బాబు? మసోడా. मेरा नाम मसूरिया, नाट मसोदा मसलोड़ा. ఓకే ఓకే,
ఇవన్నీ తీసి లోపల పెట్టేయి. క్యా బోలే ముజే నై సమజ్ ఆయా. కాఫీ కప్స్ తీసుకెళ్ళి కడిగేయి. ఇదేంట్రా ఇలా చూస్తుంది దిష్టి బొమ్మలాగా? ఇది చెప్పేది నాకు అర్థం కావట్లే, నేను చెప్పేది దీనికి అర్థం కావట్లే. ఈ ఎక్కడది వచ్చిందిరా బాబు. క్యా కాఫీ కప్స్ క్యా కర్నా? దీనికి చెప్పేది నాకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్తాను దీనికి. కాఫీ కప్స్ డిష్ వాషర్ యూ వాష్. ఓహో కాఫీ కప్స్ వాష్ కర్నా, ఓకే ఓకే. అమ్మా దీనికి అర్థమైంది. కాసేపు టీవీ చూద్దాం. రిమోట్ ఎక్కడా? ఇక్కడ కూడా లేదు. మసలోడా ఎక్కడున్నావు అమ్మాయి? ఆంటీ జీ మేరా నామ్ నై మసలోడా, మేరా నామ్ మసూరియా. సర్లే అమ్మాయి, కానీ రిమోట్లు కనపడట్లేదు, నువ్వేమైనా చూసావా? రిమోట్ మై దొంగతనం నైకియా. ఓ అమ్మాయి నేను దొంగ అనలేదమ్మాయి, ఇక్కడ ఏమైనా రిమోట్ పడి ఉండాలి, నువ్వు చూసావా? పడి ఉండాలి. ముజే నై మాను. కొంచెం ఎతికి పెట్టమ్మాయి. ఏంట్రో ఇలా వంగిపోయింది ఈ అమ్మాయి. ఆంటీజీ ఏజ్ కియా రిమోట్? ఇదేనమ్మాయి రిమోట్, బాగానే తీసావే. అమ్మాయి ఇంటికి నీకు చెప్పలేదు, పైన బట్టలు ఉన్నాయి, కొంచెం తెచ్చేయమ్మాయి. క్యా బోలే ఆంటీ? ఆంటీజీ క్యా బోలే ఆప్? బటా క్యా బో? ఓరి నీ దుంపతేగ, బట్టా కాదే, మేడ మీద బట్టలు ఉన్నాయి, వెళ్ళి తీసుకుంటారా. మేరా బట్టా కాహే, మేరా బట్టా యానీ హే, ఘర్ మే హే. ఓరి దీనమ్మా, దీనికి ఇలా అర్థమైందా? బట్టలు మేడ మీద ఉన్నాయి, అవి తీసుకుంటారా. దీనికి అర్థం కావట్లేదు, ఇది చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వచ్చిన గోలరా బాబు. మీకైతే అర్థమవుతుందిగా. అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.